సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. సార్. నీ పేరేంట్రా? రాజుబాబు సార్. నీ పేరేంట్రా? వెంకటేష్ సార్. నీ పేరేంటి? ఏయ్, గణేష్ సార్. నీ పేరేంట్రా? టేక్ దమ్ అవే. రేయ్ సార్. ఇట్రా. సార్. ఇంత జరుగుతోంది, కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవరు వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాల్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాప. షట్ అప్. ఏంటి సార్ హెరాస్మెంట్? నన్ను యూటిజం చేశారని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. మా మామయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది? ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనసు గాయపడింది. ఎవరో అపచిత్రాలు. ఎక్కడుంటుంది? ఏ ఊరు? అడగండి. దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదో మా మామయ్య ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చాన్రా దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా ఆ అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఎమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అబ్బా ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు. నాన్ సెన్స్. పాప తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు. కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా? డిసెంబర్ 14వ తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి. కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో. ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు. మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది. ఆహాహా, ఏం తెలివితేటలండి. ఏంట్రా గజనీ సినిమాలా ఉంది? లేదండి, ఆ కథలో సూర్య పావుగంటకోసారి మర్చిపోతుంటాడు కదండి. కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి. ఇది కదండి. కథ కాదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది, చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, వట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది. గుజ్జు చూడు ఎలా కారుతుందో. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా? నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్. మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మఠాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త. రండ్రా. నా ఎక్స్రే. ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా. పెట్టక్కడ.